ఈ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి దండు సురేష్ అన్న గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మా కోసం కెమెరా తీసుకొచ్చారు, డబ్బులు తీసుకోవచ్చుట మాట్లాడినా కొద్దిగా ఒక 2 మాటలు మాట్లాడాల్సింది వచ్చినాం. ఈరోజు ఇప్పటికి కూడా స్వాతంత్రంగా డీజే పెట్టుకొని అక్కడి నుంచి ఇక్కడి వరకు స్వాతంత్రంగా రాగలిగామంటే మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగం హక్కే. డైరెక్ట్ చెప్పగలుగుతున్నా. 1 కోటి రూపాయలు ఉన్నోడున్నా, 1000 ఎకరాల భూమి ఉన్నోడున్నా, అసలు భూమే లేడోడున్నా కూడా స్వాతంత్రంగా వేయవలసిన ఓటు హక్కు కల్పించిండు. సాధారణంగా ఒక తపస్వి తపస్సు చేస్తే ఆయన దగ్గర ఉన్న శిశరీరానికి ఆయన తపస్సు యొక్క ఫలితాలను అందిస్తాడు. కానీ ఈయన తపస్సు చేసి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కలిగించింది. ఇది మర్చిపోకూడదు, గుర్తుంచుకోండి మీరు అందరూ కూడా. నేను సంపాదించిన ఆస్తి నా పిల్లలకి ఇస్తాం, కానీ ఆయన సంపాదించినటువంటి జ్ఞానం అందరికీ కూడా మనందరికి పంచించగలిగిండు. ఆయన తినలేదు, తాగలేదు, పిల్లలకు కూడా సరిగా అన్నం పెట్టకుండా భారతదేశానికి దిక్సూచి చూపించగలిగిండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నేను బహిరంగంగా చెప్పగలుగుతున్నా. ఈరోజు మనము భారతదేశం సుభిక్షంగా ముందుకెళ్తుందంటే ఆయన ఒక ఆశయాలే. కానీ ఆయన ఆశయాలను తీసుకోవడం వల్ల మనం చాలా వెనకబడి ఉన్నాం. ఆయన చెప్పిండు, నేను 7 పట్టాలు 7 PhDలు చేసిన భారతదేశంలోకి వచ్చి జాబ్ చేయాలంటే నాకు అటెండర్ పోస్ట్ మాత్రమే ఇవ్వగలిగారు. అంటే నా జాతి ఇంకేడంతోని ఆ రోజే చదువుకొని జాబ్ చేస్తే నేను ఒక్కనే బాగుపడతా, నా అలాంటి వాళ్ళందరూ కూడా బాగుపడాలంటే నేను పోరాటం చేయాలి, నా జాతిని ముందుకు తీసుకెళ్ళాలని పోరాటం పటిమను ఆయన ముందుకు తీసుకెళ్ళగలిగిండు. కానీ విచిత్రంగా మనకు అన్ని హక్కులు కలిగించినా కూడా మనం 10th లోనే ఆపేస్తున్నాం. మనం చదువుకోలేకపోతున్నాం. ఆయన ఇచ్చిన హక్కులు అన్నిటిని కూడా సరిగా ఉపయోగించుకోలేకపోతున్నాం. మనం అందరం కూడా PhDలు చేయాలి. మీరందరూ అంగీకరించకపోయినా కొన్ని చేదు నిజాలు మాట్లాడతాను నేను. మన దేశంలో ఎక్కువ కూడా ఒంటరి వితంతరు మహిళలు ఉన్నటువంటి జాతి మనదే అని చెప్తాను. ఎందుకంటే చాలామంది మద్యపానానికి మనం గురి అవుతున్నాం. సంపాదించిన సంపాదనలో 80% 200 సంపాదిస్తే 120 రూపాయలు కోటరకు పెట్టే జీవితాన్ని నాశనం చేసుకోగలుగుతున్నాం మన కుటుంబాలన్నిటినీ కూడా. ఇంకా కూడా ఆయన మనకు అన్ని కల్పించిండు. స్కూళ్ళల్లో గురుకులలో చదివించుకునే అవకాశం కల్పించిండు. ఓయూ లాంటి కాలేజీలో చదివించే అవకాశం కల్పించిండు. విదేశాలు వెళ్తే 20 లక్షలు 30 లక్షలు ప్రభుత్వం సహాయం చేసినట్టు అవకాశం కల్పించినా కూడా మన యొక్క ఆలోచనలో ఇంకా చాలా మార్పులు రావాలి. మనము ఇతరుల ముందు చేయి చాపేటటువంటి తత్వాన్ని ఖచ్చితంగా దూరం చేయాలి. మనం చేతులు చాపితే రాజ్యాన్ని ఏలలేము. ఏనాడైతే మనము చేతులు చాపకుండా ఉంటామో ఆ రోజు మాత్రమే మనం రాజ్యాధికారాన్ని కానీ రాజ్యాంగాన్ని కానీ గౌరవించిన వాళ్ళు అయితే నేను బహాయతంగా చెప్పగలుగుతున్నా. చేదు నిజం. ఖచ్చితంగా మన తల్లిదండ్రులు కానీ మన పిల్లలు కానీ మనము ఇప్పటి వరకు కూడా వ్యవస్థలో ఉన్నటువంటి మురికిని కడిగాం, మనమే దున్నాము, మనమే పేడెత్తాము, మనమే శుభ్రం చేశాము. ఇంకా కూడా విచిత్రం ఏంటంటే ఇప్పటి కూడా GHMC పోస్టల్లో పారిశుద్ధ్య కార్మికులలో మనమే ఉన్నాం. ఎవరు లేడు గుర్తుంచుకోండి. ఇంకా కూడా మనము చెత్త పనులోనే ఉన్నాం. రాజ్యాంగం రాసిండు మన బిడ్డ, అయినా కూడా హక్కులను ఉపయోగించుకోలేకపోతున్నాం. పెద్ద DSP పోస్టులు రావట్లేదు, మినిస్టర్లు రావట్లేదు, దేశంలో ఉన్నటువంటి పెద్ద పోస్టులు కూడా మన కాళ్ళ కాడికి రావట్లేదు. హక్కు ఉన్నప్పుడు కూడా మనలో ఆ రాజ్యాంగాన్ని తగ్గించుకోవడానికి ఎందుకు మనం వెనుకబడిపోతున్నాం? 10వ తరగతి వరకే ఎందుకు స్టాప్ కావాలి? ఇంకా కూడా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ముఖ్యంగా గ్రహించుకోవాలి. మన పిల్లలను మంచిగా చదివించాలి. బిఆర్ అంబేద్కర్ ఎందుకు షూట్ వేసుకున్నాడు? మనందరం కూడా షూట్ బూట్ వేసుకొని ఖచ్చితంగా కూడా గౌరవించబడాలి. నడి బజార్లో 5 రూపాయలకు 10 రూపాయలకు చేతులు చాచొద్దని నేను చెబుతున్నా. మన తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆపివేయబడాలి. మనం 10 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు ఖర్చు పెట్టి 8 రూపాయలు ఇంకా వేసుకునేటటువంటి రోజులు రావాలి. మన వాడకట్టు కూడా మురికి లేకుండా శుద్రంగా ఉండగలగాలి. మనం ఇస్త్రీ వేసిన బట్టలు వేసుకోవాలి, మనం గద్దరు వేసుకోవాలి, మనం సల్యూట్ కొట్టబడాలి. అప్పుడు మాత్రమే రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆత్మ శాంతిస్తుంది. మనం ఇట్లా డీజేలు పెట్టి డ్యాన్స్ చేస్తే ఆనందమే, కానీ ఆయన యొక్క ఆశయాలు ముందుకు తీసుకోపోతున్న ప్రతి ఒక్క బిడ్డ, వెనుకబడ్డ బిడ్డ, వెనుకినట్టు ఆయన ఆ రోజులోనే లండన్ వెళ్ళి చదివిండు, 7 PhDలు పొందిండు. ఇవాళ మనకు అన్ని ఉన్నా కూడా ఆర్కపెళ్ళి వదలలేకపోతున్నాం. విదేశాలు వెళ్ళాలి. మన కుటుంబాలు కూడా జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో బిల్డింగ్లు కట్టుకునే స్థాయికి రావాలి. ఆలోచించుకోండి మిత్రులారా. నేను డాన్స్ చేసినంత మాత్రం వల్ల, నేను పాట పాడినంత మాత్రం సమాజం మనమే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి.
మనము ఆర్థికంగా బలపడితే మనం ఎప్పుడు అవమానపడగలం. మనకు పారిశ్రామికలో వాటా రంగాలే ఇలా ఆలోచించండి. గవర్నమెంట్ సెక్టర్ పక్కకి వెళ్తే, ప్రైవేట్ సెక్టర్ వెళ్తే, గవర్నమెంట్ స్కూల్ ఉందంటే మన ఎగ్జామ్ రాస్తే మనకు రిజర్వేషన్ వల్ల జాబ్ వస్తుంది. కానీ అన్ని ప్రైవేట్ సెక్టర్ అయితే మనకు జాబులు రావు. మన బిడ్డలు ఎందుకు డాక్టర్లు అవుతలేరు? మన బిడ్డలు ఎందుకు కలెక్టర్లు అవుతలేరు? మన బిడ్డలు కలెక్టర్ అయితే మనం గౌరవించబడతాం. అటువైపుగా మనం అందరం ప్రయాణించాలి. రాజ్యాంగం అదే ఇచ్చింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను ఒక చిన్న పాట కూడా రాశాను గతంలో. అంబేద్కర్ ఇచ్చిన వజ్రాయుధమే ఓటు, అది అమ్ముకుంటే చేటురా నీ మీద ఒట్టు అని పాట రాసిన నేను. సో ఏదైనప్పటికీ కూడా మన వెనుకబడిన తరగతుల వాళ్ళు కాలేజీలకు ఓనర్లు కావాలి, హాస్పిటళ్లకు ఓనర్లు కావాలి. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇంకా చూసినట్టయితే మీరు ఇంకా వివక్షత లేదని అంటారు. సినిమా రంగంలో బాబుని తప్పించి ఎవరైనా ఉన్నారా? ఇలా మన సపోర్ట్లు కొడతాయి. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అని, బాలకృష్ణ అని మన బిడ్డలు ఎవరైనా ఉన్నారా? అట్లా గుర్తుంచుకోండి మిత్రులారా. టికెట్ల కాడికి పోతాం, కొట్టుకొని బట్టలు తెచ్చుకుంటాం వాళ్ళ కోసం. ఆ లైన్లో వాడి విజిల్ వేస్తాం. మన వాడి కంటి చూపు మేరలోనైనా చిత్రసీమలో ఉండా మిత్రులారా? కాలేజీలలో ఎవరన్నా కాలేజీ పెట్టిన వాళ్ళు ఉన్నారా? మనకు వాటా దక్కాలి. సినిమా రంగంలో 30% వాటా మనకు దక్కాలి. ప్రైవేట్ రంగంలో హాస్పిటల్స్ కట్టించినా కూడా మన వాళ్ళకు ఖచ్చితంగా వాటా దక్కాలి. కాలేజీలలో కూడా చూడండి, దేవరకొండలో నేను చదువుకున్నప్పుడు గవర్నమెంట్ కాలేజ్ ఉంటే 12 మంది లెక్చరర్స్ ఉంటే అందులో 4 ఉండేవాళ్ళు. నన్ను ఏం చదువుకుంటా గవర్నమెంట్ కాలేజ్ అంటారు. అది మూత పడాలి. పక్కన ఉన్న ఒక దూరం లేకపోతే ఇంకొక ఆయన కాలేజీ కట్టాలి ప్రైవేట్ది. మన బిడ్డలు చదువుకుంటారా? ఇక మన కూలీ చేస్తే సాయంత్రం ఇంటికి రాగానే వాడు గుంజుకొని పోయి వాందారు వాడు చూసుకుంటాడు. ఇంట్లో ఉన్న గిన్నెలు అమ్ముతందుకు ప్లాన్ చేస్తాడు. కొడుకుని చదవాలంటే చదవనియాడు. మన పరిస్థితులు అట్లే ఉంటున్నాయి. ఇంకా ప్రైవేట్ కాలేజీలో వాటా మనకు ఉంటే మన పిల్లలు ఎందుకు మంచిగా చదువుకోరు? ప్రైవేట్ హాస్పిటల్స్లో మన వాటా మనకుంటే మన వైద్యం ఎందుకు చంద్ర ఆల్రెడీ దాసనారాయణ పాట రాసిండు. మీ అబ్బ గారేమో సుబ్బారావు గారు అయితే మా అబ్బ గారేమో సుబ్బిగాడు అయిపోయాయంటే, డబ్బులు ఉన్నాడు సుబ్బారావు అవుతాడు. డబ్బు లేదు కనుక మనం సుబ్బిగా అదే పిలువబడుతున్నాం. అంతటికి మూలం ధనమే. ఆ ధనాన్ని చేజిక్కించుకోవాలంటే ఖర్చు పెట్టడం మానండి. బట్టలు వచ్చినా ఎవడొచ్చినా మన ఏరియాకే వస్తాడు. ఎందుకంటే వీళ్ళు బాగా ఖర్చు పెడతారు బాబు, ఉన్న కాడికి అమ్మి కూడా ఖర్చు పెడతారు అంటారు. మనం కూడా దాచుకునేటటువంటి పరిస్థితి ఏర్పడాలి. మన బిడ్డలు బెంజి కార్లో తిరగాలి, మన బిడ్డలు ఏసీ కార్లో తిరగాలి. మనం బంగ్లాలు కట్టుకోవాలంటే తల్లిదండ్రులలో మారాలి మార్పు, పిల్లలలో కూడా మారాలి మార్పు. పిల్లలలో ఇప్పుడు చదువుకున్న వాళ్ళలో అందరూ కూడా ఇంకొకటి చెప్తా, చిన్న జోకు. వీళ్ళందరూ వచ్చి పెద్ద పెద్ద పూల దండలు వేస్తారు అంబేద్కర్ గారు. కానీ ఒక్క రాజ్యాంగం 2 పత్రాలు 10 పేజీలు ఉంటే రాజ్యాంగం బుక్ అయినా వంచుతుండ ఎవడన్నా? ఎందుకంటే వీళ్ళకు హక్కులు తెలుస్తాయి. వీళ్ళ హక్కులు తెలిస్తే వాళ్ళ మా మీద పోరాడతారు అని వాడి భయం. వాడికి పులదండ వేస్తాడు, తోపేస్తాడు. ఇక పులదండ వేస్తే రేపటి వరకు అల్లా మొత్తం అది పాడిపోతుంది, తీసేస్తాడు. 10 పత్రులు, రాజ్యాంగం 10 పత్రులు పంచితే జ్ఞానం వస్తుంది. మీరందరూ అదే పని చేయండి. మీ ఇళ్ళలో రాజ్యాంగం పత్రులు ఉండాలి, హక్కులు తెలుసుకోవాలి. జై భీమ్.